వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః. 24వ అధ్యాయం. దాసోపంత్ మహారాజ్ వారి శిష్యులు మాత్రమే వారిని అనుసరించి ఉన్నారు. దారిలో అంబాజోగై అను గ్రామంలో శ్రీ దాసోపంత్ మహారాజ్ అనే సంత్ మహాత్ములున్నారని విన్నారు. తప్పక వారిని దర్శనం చేసుకోవాలని సంకల్పం కలిగింది. అంతేకాదు, భక్తులైన వారు ఎవరైనా ప్రయాణించేటప్పుడు దారిలో ఏ క్షేత్రం కానీ గ్రామం కానీ మహాత్ములకు నివాసమై ఉన్నదని తెలిసినప్పుడు దర్శించకుండా దాటిపోవుట గొప్ప దోషము అని శాస్త్రవాక్యం ఉన్నది. అందువలన ధర్మ మార్గగాములైన మహానుభావులు ఈ నియమాన్ని పాటిస్తారు. శ్రీ ఏకనాథులు కూడా శ్రీ దాసోపంత్ మహారాజ్ ఎక్కడ ఉంటారో తెలుసుకొని వారి దర్శనం కొరకు వస్తున్నామని తమ శిష్యులను పంపి అనుమతి ప్రసాదించమని కోరి వర్తమానం తెలుపమని ఆదేశించారు. ఈ సందర్భంలో మనం శ్రీ సంత మహాన్ దాసోపంత్ వారి గూర్చి కూడా సంక్షిప్తంగా తెలుసుకుందాము. బీదర్ సంస్థానమునకు కానుక కాలంలో నారాయణపేట రాజధాని కేంద్రంగా వ్యవహరింపబడేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లాగా చరిత్ర ప్రసిద్ధి కలిగి ఉన్నది. పూర్వం ఈ పట్టణం వేద పండితుల గోష్ఠులతోనూ వెండి బంగారు ఆభరణములు మరి ఇతర లోహపాత్రల వ్యాపార కూడలిగాను రత్నాల వ్యాపారుల కేంద్రంగాను మహారాజులకు సైతం వెండి బంగారు జరీ వస్త్రములు అందించే నిపుణులైన కళాకారులతోనూ మనోరంజకమైన నృత్య గాన వినోదములను అందించి రాజులను మెప్పించి మన్ననలు పొందిన అనేక విధములైన ప్రఖ్యాత పురుషులతోనూ కుమ్మరులు కమ్మరులు మేదరులు మొదలగు సకల వృత్తుల వారితో ఈ పట్టణం రాగరంజితముగాను జనరంజితముగాను అలరారుచుండేది. ఈనాటికి నారాయణపేట పట్టణ వైభవం ఏమాత్రం తరిగిపోక తన వారసత్వమును నిలబెట్టుకొనుచున్నది. వేద పండితులకు భక్తవర్యులకు సదాచార సంపన్నులకు ఇది కాణాచి. అంతేకాదు, ఎందరో రాజకీయ దురంధరులకు పుట్టినిల్లు అనుటలో అతిశయోక్తి లేదు. అప్పట్లో నాణెములను తయారు చేయు టంకశాల కూడా ఇక్కడ ఉన్నది. అటువంటి మహావైభవాన్ని కలిగిన పట్టణం ఎందరో యోగులు మహాత్ములకు జన్మనిచ్చింది. ప్రస్తుతం శ్రీ ఏకనాథులు దర్శించుకోవాలని కోరిన శ్రీ సంత్ మహాన్ దాసోపంత్ దత్తాత్రేయ స్వామి వారిని సాక్షాత్కరింపజేసుకున్న యోగికి జన్మస్థానమై ఉన్నది. వారి తండ్రి పేరు దిగంబర్ దేశ్ పాండే. వీరు గాలవ మహర్షి గోత్రీకులని శ్రీ దాసోపంత్ వారి దివ్య చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఆయన శుద్ధ శ్రోత్రియుడు, సదాచార సంపన్నుడు, దత్తభక్తుడు, సజ్జనుడని కీర్తి గడించిన బ్రాహ్మణుడు. ఆయన ధర్మపత్ని సత్యవతీబాయి సుగుణాల ఖని, అతిథి అభ్యాగతులను ఆదరించి అన్నమిడి ఆశీర్వాదములు పొందే సాధ్వి. అటువంటి పుణ్య దంపతులకు 3వ పుత్రుడుగా అవతరించిన యోగి పుంగవుడు నారాయణపంత్ అనగా దాసోపంత్. ఆయన జన్మ శాలివాహన శకం 1473 అని తెలుస్తున్నది. ఆయన పుట్టినప్పుడే తండ్రి తన పుత్రుడు సర్వసంగ పరిత్యాగి కాగలడని జాతకము గణించి నిర్వచించారు. సుమారు 15 సంవత్సరాల వయస్సులో ఆయన ఇల్లు విడిచి దేశాటనకు వెళ్ళిపోయి హిమాలయ యోగులనెందరినో దర్శించారు. తీవ్ర తపస్సు చేసినారు. శరీర స్పృహ లేకుండా ముళ్ళు రాళ్ళు భేదం లేకుండా నడిచేవారు. శీతోష్ణములను సహించే శక్తి, ఆకలి దప్పులను లెక్క చేయని శక్తులే కాక అనేక మూలికలను గుర్తించే శక్తులన్నీ వారికి వశమైనాయి. అయినా ఆ శక్తులన్నింటినీ ప్రక్కకు త్రోసి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సాక్షాత్కారం కొరకు తపించారు. 12 సంవత్సరాలు తపస్సు ఫలించి శ్రీ దత్త దర్శనం పొందారు. ఏమి వరం కావాలో కోరుకోమని స్వామి బలవంతం చేయగా, నేను పిలిచినప్పుడు నా వద్దకు రావాలి, అప్పుడు నాకేమి కావాలో అది ఇవ్వాలి, ఈ దాసుని కోరిక ఇదే అని వింత కోరిక కోరారు.
ఆనాటి నుండి ఆయన పేరు దాసోపంత్గా మార్చుకున్నారు. దత్తాత్రేయ స్వామి తన భక్తుని కోరికను మన్నించి ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమయ్యేవాడు. దాసోపంత్ మహారాజ్ ఎవరికైనా బాధలుంటే అవి తీర్చమని కోరేవారు. దత్తప్రభువు ఆయన కోరికను మన్నించేవారు. ఒక్కొక్కసారి తాను రాసిన కవితలను వినమని కోరేవారు. ఒక చెలికాని వలె భావిస్తాను నిన్ను అంటే దత్తప్రభువు దాన్ని కూడా ఆమోదించారు. కొన్నిసార్లు వారిద్దరూ స్నేహితుల వలె పాచికలు ఆడుచుండేవారు. ఒక్కొక్కసారి దత్తప్రభువు ఓడిపోయి దాసోపంత్ మహారాజును గెలిపించి సంతోషముతో ఆలింగనమునరించుకొని నీవు చాలా తెలివైన వాడవు అని పొగిడేవారు. దానికి దాసోపంత్, నీవు ఆట తెలియని వాడవా? జగన్నాటక సూత్రధారివి. నా కోసం ఓడినట్లు నటించావు, కానీ నీవే గెలిచినట్లు లెక్క. నీ నాటకం తెలియదా నాకు అంటుంటే ఇద్దరూ ఆనందోల్లాసములతో ఓలలాడేవారు. ఆ మహానుభావుణ్ణి దర్శించాలని సంకల్పించిన ఏకనాథ్ మహారాజ్ వారి వర్తమానం అందే సమయానికి దాసోపంత్ వారును దత్తప్రభువును పాచికలాడుచూ ఆనందిస్తూ ఉన్నారు. దర్శనానికి ఏకనాథులకు అనుమతినిచ్చి తిరిగి లోనికి చూచేసరికి శ్రీదత్త ప్రభువు అదృశ్యమైనారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దాసోపంత్ మహారాజ్కు ఏకనాథ్ గారి పట్ల కాస్త న్యూనతాభావం ఏర్పడింది. దత్తప్రభువును దర్శించుకునేటంతటి పరిపక్వ భక్తి ఏకనాథునికి లేదు. కావుననే దత్తప్రభు అదృశ్యమైనారని భావించారు. దాసోపంత్ మహారాజ్ వారిని దర్శించి ఏకనాథులు వారి శిష్యులు చాలా ఆనందించారు. వారి సన్నిధానంలో దివ్యానుభూతిని పొందారు. ఏకనాథులు దాసోపంత్ మహారాజ్తో తమరు మరాఠీలో శ్రీమద్ భగవద్గీతకు 1,25,000 ఓవీలతో వ్యాఖ్యను రచించినారని తెలిసింది. తాము శ్రీదత్త ప్రభువు యొక్క సాక్షాత్కారాన్ని పొంది వారితో స్నేహభక్తి భావంతో ఉంటారని విని చాలా ఆనందం కలిగింది అని వినయపూర్వకంగా ప్రస్తుతిస్తూ ఉండగా శ్రీ దాసోపంత్ గారు హుందాగా, అవునవును, ఇప్పటిదాకా నాతో పాచికలాడుతూనే ఉన్నాడు, మీరొచ్చే ముందే మాయమైనాడు దత్తుడు అని కాస్త దర్పంతో అన్నారు. నాథ్ మహారాజ్ ఎవరో ఆర్తులు స్మరించారేమో, వారి ఆర్తి బాపటానికి హఠాత్తుగా వెళ్ళి ఉండవచ్చు. ప్రభువు స్మర్తృగామి అని బిరుదు వహించినవాడు, ఎందరినో ఆదుకొనవలసిన స్వామి అంటూ నమస్కరించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణను శ్రీ విఠల్ బాబా ప్రతి ఉపన్యాసంలోనూ ఉదహరించేవారు. ఆ విధంగా శ్రీ సాధు మహాత్ములు ఇరువురి మధ్యన జరిగిన సత్సంగము, భగవంతుని లీలలను విని నామ సంకీర్తన యందు పాల్గొని తోటి భక్తులంతా మహాత్ముల సంగమం అంటే పవిత్ర గంగా యమునల సంగమమేనని, వారి ద్వారా బహిర్గతమైన జ్ఞానవాహినియే సరస్వతి అంతర్వాహిని అనే ప్రస్తుతించిరి. అట్లు 1-2 రోజులు గడిపి ఏకనాథులు తిరిగి ప్రయాణమైనారు. దాసోపంత్ మహారాజ్ను ఒకసారి పైఠన్కు రమ్మని ఆహ్వానము చెప్పి వెళ్ళారు. దాసోపంత్ మహారాజ్ చిన్న పెద్ద ఏవైనా కానీ 40 గ్రంథాల వరకు రచించారు. కొన్ని వేమన పద్యాల వలె చాటు పద్యాలు మరాఠీలో ఉన్నవి. ఇన్ని ఉన్నా జనబాహుళ్యంలో ఏకనాథుల అభంగాలు అందరి నోట పలుకుతుంటే దాసోపంత్కు జనులెందుకు ఏకనాథునికి బ్రహ్మరథం పడుతున్నారో అర్థమయ్యేది కాదు. ఏదో మూర్ఖ ప్రజలు నా పంథాను అర్థం చేసుకునే తెలివి లేక అలా ఉన్నారులేని సరిపెట్టుకునేవారు. ఒకసారి పైఠన్ పట్టణం మీదుగా వేరే చోటికి ఆహ్వానంపై పోవలసి వచ్చింది. అప్పుడు పైఠన్లో ఏకనాథుడు ఉన్నాడు కదా, ఒకసారి పలకరించి ముందుకు పోదామని జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడి వారిని అడిగి శిష్యులతో సహా ఏకనాథుని వాకిట్లోకి వచ్చారు. వాకిట్లోనే అవాకై నిలిచిపోయారు దాసోపంత్ మహారాజ్. వారెందుకట్లా నిలబడినారో ఆయనతో కూడా ఉన్నవారెవ్వరికీ అర్థం కాలేదు. బహుశా లోనివారి నుండి ఆహ్వానించబడలేదని ఆగిపోయి ఉండవచ్చునని లోనికి పోయి త్వరగా తడబడుచు ఏకనాథ్ మహారాజ్కు వర్తమానం అందించారు. ఆతృతతో శ్రీ ఏకనాథులు బయటకి వచ్చి స్వాగత వచనాలు చెప్పుచుంటే దాసోపంత్ మహారాజ్ కన్నుల వెంట ఆనంద భాష్పాలు వెల్లువలై స్రవించుచుండగా అమాంతంగా ఏకనాథుల పాదాలకు సాష్టాంగపడినారు. ఈ వింత చర్యకు అందరూ నిశ్చేష్టులైనారు. అందరూ నోట మాటలుడిగి గొంతులు గద్గదమై కర్తవ్యరహితంగా నిలబడిన వేళ ఏకనాథులే కలుగజేసుకుని, మహాత్మా, ఇది ఏమి వింత చర్య? దత్తానుగ్రహ ప్రపూర్ణులు మహాయోగీశ్వరులునైన మీరిట్లు చేయుట చిన్నవారైన మమ్ము చిన్నబుచ్చినట్లు కదా.
పెద్దలు సర్వతంత్ర స్వతంత్రులు, మీ మహిమ ముందర మేమెంతవారము స్వామి, లోనికి వచ్చి ఆసీనులు కండి అని సాదరంగా తోడ్కొని వచ్చిరి. వారికి చక్కెర పానకము సమర్పించి గిరిజాబాయితో సహా తమ పరివారం అందరూ వచ్చి పాద నమస్కారములు చేసుకొమ్మనిరి. కొంతసేపటికి దాసోపంత్ మహారాజ్ వారు దివ్యానుభూతుల నుండి తేరుకొని ఇట్లు చెప్పసాగిరి. తమ శిష్యులను కూడా కూర్చుండజేసి జరిగిన వింతను వివరించారు. సజ్జనులారా, దత్త ప్రభువు యొక్క లీలలు వర్ణనాతీతములు. ఆనాడు నాతో పాచికలాడుచూ ఉన్న దత్తప్రభువు ఏకనాథుని రాకతో అంతర్ధానమైనాడు. కారణం నేను అడగలేదు, కానీ నాలో నేను ఒక రకమైన దురూహ చేత యథార్థమును గ్రహించలేకపోయినాను. శ్రీదత్త ప్రభువు జగన్నాటక సూత్రధారి. ఈనాడు ఏకనాథుల వారి వాకిట బంట్రోతు రూపంలో త్రిశూలధారియే దర్శనమియ్యగా అవాక్కై నిలిచాను. ఏమయ్యా, ఆనాడు ఏకనాథుని ఆగమన వార్త విన్నంతనే అదృశ్యమైనావు. ఈనాడిక్కడ ఈ విధంగా దర్శనమిస్తున్నావు, ఏమిటి వింత అని ప్రశ్నించగా, అవును, యజమాని వస్తుంటే సేవకుడు నీతో ఆడుకుంటూ కూర్చోకూడదు కదా, అందుకే అదృశ్యమైనాను. నా సేవలో నేను అప్రమత్తంగానే ఉంటాను, తెలిసిందా అని సమాధానం ఇచ్చాడు. ఈ చర్య వలన నేను ఆనాడు దత్తమాయలో పడి ఏకనాథుని భక్తిని చాలా తక్కువగా అంచనా వేసి కొంత తప్పు చేశానండి. అందుకే ఆయనకు సాష్టాంగపడి క్షమాపణలు చెప్పుకొన్నాను. శ్రీదత్త ప్రభువుల లీలలు అగమ్యగోచరములు, అనూహ్యములు అని అందరూ సంతోషంతో జయ జయధ్వానములు చేసినారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ దత్తాత్రేయ మహారాజ్కి జయహో అని నమస్కరించినారు. ఆ తర్వాత ఈ జంట కవులు భక్త శిఖామణులైన శ్రీ దాసోపంత్ మహారాజులు, ఏకనాథ్ మహారాజులు ఎన్నోసార్లు ఆత్మీయతను పంచుకొనిన సంఘటనలు అనేకం జరిగినవి. వారు ఒకరినొకరు అర్థం చేసుకుని భగవంతునికి ప్రియకరమైన సంభాషణలు, సత్సంగ భజనలు చేసి సాధకులకు మార్గదర్శనం చేయించేవారు. శ్రీ ఏకనాథుల వారి కంటే దాసోపంత్ మహారాజ్ వారు చాలా పెద్దవారు. వారిరువురి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా సంభాషణలు నడిచేలాగున వారిని తీర్చిదిద్దాడు దత్తాత్రేయ స్వామి అని దాసోపంత్ వారు అనేక అభంగాలలోనూ పద్యాలలోనూ దత్తానుగ్రహం లేనిదే సమదర్శనం మానవులకు దుర్లభం అని ఎలుగెత్తి చాటినారు. తర్వాత దాసోపంత్ మహారాజ్ వారు 1537లో సమాధిస్థులైనారు. పండరి యాత్ర. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి యందు హరిభక్తి సంపూర్ణంగా నెలకొన్న కారణంగా వారి జీవితం ద్వారా కోట్లాది మంది ప్రజలకు ముక్తిదారి చూపబడిందని అనేక మంది సాధువులు, సన్యాసులు, సంతులు, గృహస్థులు కొనియాడినారు. ఏ వ్యక్తి అయినా తాను తరించడమే కాక తోటి వారిని తరింపజేయగలిగి ఉండాలి. అలా తోటి వారితో సంబంధం కలిగించుకొని అందరిలో ఒకడుగా జీవితం గడిపేటప్పుడు సమాజానికి ఆదర్శాన్ని ప్రబోధించాలంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన, మాట, నడవడిలో భేదం లేకుండా ఉండాలి. మనకున్నవి 2 కన్నులు, కానీ మనలను గమనించేవి వేల వేల కన్నులనే విషయం తెలియాలి. అందువలన మనస, వాచ, కర్మణ నడవడికను శుద్ధ మార్గంలో ఉంచుకొనుట 10 మందికి ఆదర్శం అవుతుంది. అట్టి వారే ఇతరులకు బోధించేటందుకు అర్హులవుతారు. అటువంటి వారి ద్వారా భగవానుడే స్వయంగా వ్యక్తమవుతాడన్నది భాగవత వాక్యం. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారికి పండరీపుర దర్శనానికి వెళ్ళాలనే సంకల్పం కలిగింది. అది శ్రీ పాండురంగని పిలిపేనని వారు భావించి తోటి వారందరికీ తెల్పగా అందరూ అపరిమిత సంతోషంతో పొంగిపోయినారు. ఆ రోజులలో ఏ యాత్రలకైనా భక్తులు ఎక్కువగా బృందాలుగానే వెళ్ళేవారు. ఎవరికి వారే ఇంతటి అవకాశం మరెప్పటికీ మనకు దొరకదని అందరూ తమకు కావలసిన కొద్దిపాటి వస్తు సామాగ్రిని వెంట తీసుకొని బయలుదేరుటకు సిద్ధమైనారు. ఏకనాథుల వద్ద శిష్యరికం చేస్తూ ఉంటే ఉద్ధవుడు మాత్రం గురుదేవులు ఏమి చెప్తే దానికి తాను సిద్ధం అని నిర్ణయించుకొన్నాడు. ఏకనాథులు ఇంటి వద్ద పూజా విధులు, అతిథి సత్కారాలు ఎటువంటి లోటు లేకుండా చూచుకోగలిగినవాడు ఉద్ధవుడేనని అతనికే ఆ భారాన్ని అప్పగించారు. ఉద్ధవుడు గురువాక్య పాలనలోనే పరమార్థమున్నదని విశ్వసించినవాడు కావున అతడు ఆ భారాన్ని భారంగా అనుకోలేదు, సంతోషంతో స్వీకరించాడు.
పండరి యాత్రా బృందం తొలుత ఏకనాథుల వారింట పూజాహారతులు నిర్వహించుకొని ప్రసాదాలు స్వీకరించి బయలుదేరారు. దారి పొడుగునా నామ సంకీర్తనలు చేస్తూ నృత్యం చేస్తూ పోతూ ఉంటే వారికి గాలిలో తేలిపోతున్నట్లే ఉండి అలసటన్నదే తెలియలేదు. ఏ గ్రామంలో బస చేస్తారో ఆ గ్రామం పరమ పావనమైపోతుందని ఆ గ్రామస్తులు ఆనందంతో చిందులు వేశారు. అక్కడే యాత్రా బృందాన్ని ఆగమని వారికి సాదరంగా భోజన వసతి కల్పించేవారు. ఏకనాథుల వారి సత్సంగం సంకీర్తనలతో అందరూ తన్మయులై దివ్యానుభూతులను పొందేవారు. ఆ గ్రామం నుండి కూడా కొందరు యాత్రా బృందంలో కలిసేవారు. ఇది ఒక అపూర్వ సమ్మేళనం. చూచేవారికి భగవానుని విశ్వరూపమేనన్నట్లుంది. తొలుత కొద్ది మందితో బయలుదేరిన పండరి క్షేత్రం సమీపానికి చేరే సమయానికి ఏకనాథుని వెనుక జన సముద్రమే తరలివచ్చిందా అన్నట్లున్నది. కొందరి చేతుల్లో కాషాయ పతాకాల రెపరెపలు, కొందరి చేతుల్లో భజన తాళాలు, ఇతర వాయిద్యాలు, తంబూరాలు, చిరుతలు నోటితో నామ సంకీర్తనంతో సాగిపోతున్నారు. ఏకనాథులు భజన బృందాలు వస్తున్నట్లుగా పండరీపురవాసులకు తెలిసింది. వందలాదిగా భక్తులు ఆయనకు స్వాగతం పలికేందుకు ఊరి వెలుపలకు వచ్చి మేళతాళాలతో తోడ్కొని పోయారు. తొలుతగా చంద్రభాగా నదిలో స్నానాలు చేసిరి. తదుపరి పుండరీకుని దర్శనం, తర్వాత నగర పరిక్రమ చేసి విఠలుని దర్శనానికి వెళ్ళి అచట ఆనంద తాండవం చేశారు. అంత దూరం నుండి యాత్ర చేసి వచ్చిన అలసటంతా చంద్రభాగా తల్లి తీర్చింది. మా కన్నుల ఆకలి విఠల దర్శనంతో తీరింది. ఈ తనువులున్నా పడిపోయినా ఇక మాకు చింతలేదు అంటూ కీర్తనలు పాడారు. అందరిలోనూ విఠలుని స్పందనలే తప్ప వేరు భావం లేదు. ఈ మహాక్షేత్రము సాక్షాత్తుగా భూలోక వైకుంఠమే. ఇక్కడికే వచ్చి బ్రహ్మ, శంకరుడు, ఇంద్రాది దేవతలంతా శ్రీహరిని దర్శించుకుంటున్నారు. ఇటువంటి తీర్థక్షేత్రము, ఇంత సులభుడైన దైవము మరెక్కడా ఉండరు. ఇక్కడ విఠలుని దర్శనంతో నా సద్గురుని సన్నిధి నాకు దొరికింది. నా జన్మ ధన్యమైనదంటూ ఒక అభంగంలో శ్రీ ఏకనాథులు కీర్తించారు. మరొక అభంగంలో ఎన్నెన్నో ఆశలతో పండరికి చేరినాము. గరుడధ్వజం దర్శించగానే మానవ జన్మ లక్ష్యం తెలిసింది. విఠలుని దర్శనంతో కోరికలు ధూళిలో కలిసిపోయాయి అని కీర్తించారు. వేరొక రోజు, అనంతా, నీ సద్గుణములు అనంతములు, నీ లీలలు అనంతములు, నీ రూపములు అనంతములు, నీ కరుణ అనంతము, నీ ప్రేమ అనంతము. అనంతమైన పరమాత్మవై ఉండి కూడా చిన్న ఇటుక రాయిపై నిలిచి అశేష భక్తజనుల హృదయాలలోనూ నిలిచి జనన మరణాలనే అనంత సాగరాన్ని దాటేందుకై భక్తి మార్గాన్ని చూపావు. ఏకా జనార్దనుడు నిన్ను ఏమని కీర్తించగలడని కీర్తించారు. ఒక అభంగంలో, నేను సత్యమునే చెప్పుచున్నాను, ఈ విఠలుని నామం రుచిమరిగిన వారు వదలలేరు. ఇటువంటి మిఠాయి మరెక్కడా దొరకదు. ఇది ఎంత తిన్నా ఆరోగ్యం బాగవుతుంది కానీ చెడదు. కాబట్టి విఠల నామ మంత్రాన్ని మడి మైల లేక నిరంతరం జపించండి. ఏమాత్రం ఆలసించకండి. భవబంధములను వదిలించుకునే సాధనే విఠలనామం. కూర్చున్నా, నిలుచున్నా, తింటున్నా, తిరుగుచున్నా, నిద్రలో, మెలకువలో, రాత్రులందు, పగటియందు విఠలనామం ఏకా జనార్దనునికి జీవన సాధన అయి ఉన్నది. ప్రేమతో హరినామం పలకండి. గానం చేస్తూ నృత్యం చేయండి. శ్రీహరి కృపను పొందండి. ఈ సంసార సాగరాన్ని దాటే మార్గం ఏకా జనార్దని అనుభవంతో చెప్పే ఈ బాటను పాటించి తరించండి. ఇంతకంటే సులభోపాయం ఈ కలియుగంలో లేదండి అని కీర్తించారు, ప్రబోధించారు. ఏకనాథుల వారి అభంగాలు అపార మాధుర్యంతో అందరి నోళ్లలో నిరంతరం నెమరువేయబడుతుంటాయి. అది ఒకానొక భక్తి విప్లవాన్ని సృష్టించింది. ఆ సమయంలో భక్తజన వాహిని ఆనందవార్ధిలో ఓలలాడింది. హరి పరమాత్మ తన మాయాశక్తిని ఒక వంక ప్రేరేపిస్తూనే ఒకవైపున భక్తిభావ సుధారసాన్ని ఉత్పన్నం చేశాడనిపిస్తుంది. కలి ప్రభావం ఒక వంక ప్రబలి కలహాలు, యుద్ధాలు జరుగుతూనే ఉన్నవి. అయినా అశేష సంఖ్యలో భక్తులు, సాధకులు, సంతులు భగవంతుని కృపను కీర్తిస్తూ, ప్రార్థిస్తూ లోక కళ్యాణానికై వారి జీవితాలను పణంగా పెట్టారు. ఒకరోజు ఏకనాథుల వారు పండరీపురంలో జరిగే సత్సంగ సభలో తన ముత్తాతగారైన భానుదాసు గారు ఏ విధంగా భక్తిపరులైనారో చెప్పుచూ, శ్రీకృష్ణదేవరాయలు బలాత్కారంగా తరలించుకొని పోయిన ఈ పాండురంగని యుక్తితో ఎలా తీసుకొని వచ్చి ఇక్కడ పునఃప్రతిష్ఠ చేశారో ఆ కథను వివరించారు. భక్తులంతా ఆశ్చర్యంగా విని ఆనంద భష్పాలు కార్చుతుంటే
ఏకనాథ్ మహారాజ్ వారు కూడా ఆనందాశ్రువులు చెక్కిళ్లపై పడుచుండగా గొంతు డగ్గుత్తికబడగా కొంత తమాయించుకొని ఆ కథను కొనసాగించారు. భక్తుడైన భానుదాసుపై గల ప్రేమతో రంగడు జానడు విగ్రహంగా మారినందున భానుదాసు గారు ఆ విగ్రహాన్ని జేబులో వేసుకొని సరే పోయి వస్తా అంటూ రాజుగారికి వీడ్కోలు చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు అవాక్కై మారు మాట లేకుండా కొంచెం తడ ఉండినాడు. తరువాత రథం ఎక్కించి ధన కనక వస్తు సామాగ్రిని కానుకగా ఇచ్చి పంపిన ఉదంతాన్ని ఆనందంగా వివరించారు. ఏకనాథుల వారి వంశం ఎంత ఉన్నతమైనదో వీరి ముత్తాత గారి కథ వినుట ద్వారా మనం తరించిపోయామని అందరూ కొనియాడారు. శ్రీనాథ్ మహారాజ్ తిరిగి పైఠన్కు చేరుకొన్నారు. ఆళంది క్షేత్ర దర్శనము. శ్రీహరి భక్త పరాధీనుడని బిరుదును ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటుంటాడు. భగవంతుడు లేనిదే భక్తునికి మనుగడ లేదు. భక్తుడు లేకుంటే భగవంతునికి ఉనికి లేదంటారు. భక్తుని ద్వారా భగవంతుడు తన్ను తాను వ్యక్తీకరించుకుంటాడు. ఆ విధమైన పరాభక్తి పరానిష్టను భక్తునిలో నెలకొల్పటానికి సమాజంలో ఎన్నో ఆటంకాలను అవమానాలను ప్రకృతి సృష్టిస్తూ ఉంటుంది. భక్తుడు భగవంతుని యందే సంపూర్ణ విశ్వాసముంచి ప్రకృతి పెట్టే పరీక్షలన్నింటినీ అధిగమించుతుంటే ఒక్కొక్కసారి భగవంతుడు దివ్యానుభూతులను ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ విధంగా అధిగమించడం జరిగిన తర్వాత ఇక భగవానుని పరీక్షలు ప్రారంభమవుతాయి. అవి ఏమంటే సమాజంలోని ప్రజలు, ఆహా నీవు చాలా గొప్ప భక్తుడవు, నీవు దైవానికి ప్రతీకవు, నీ వల్ల ఈ సమాజం బాగుపడింది, అందరికీ దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తున్నావు అంటూ పొగడ్తలు ప్రారంభిస్తారు. భక్తుడైన వానికి ఈ ఆటంకాలను ఎదుర్కొని ఈ విధమైన పొగడ్తలకు పొంగిపోక తానెల్లప్పుడూ సర్వసాధారణమైన భక్తుడను మాత్రమేనని జ్ఞప్తియందుంచుకొనుట ద్వారా నిరహంకారిగా ఉండవలను. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ సద్గురుదేవులైన శ్రీ విఠల్ బాబా వారు ప్రబోధిస్తుండేవారు. పైన చెప్పుకొన్న సర్వలక్షణ సమన్వితుడైన సద్భక్తుని విడిచి క్షణం కూడా ఉండలేనని శ్రీహరి నారదునికి చెప్పి ఉన్నారు. వైకుంఠవాసం కన్నా సద్భక్తుని హృదయ నివాసమే నాకు మిక్కిలి ప్రీతికరమన్నాడు. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు పై విధంగా పుటం పెట్టబడిన మేలిమి బంగారమై నిలిచారు. ఆ భక్తుని సన్నిధిలో భగవంతుడెన్నో లీలలు చూపించాడు. పండరికి పిలుచుకొన్నాడు. సర్వత్రా తన ఉనికిని తెలిపాడు. శ్రీహరి యొక్క అవతారంగా కొనియాడబడిన జ్ఞానేశ్వర మహారాజ్ వారు ఆళంది గ్రామంలో జీవ సమాధి అయి ఉన్నారు. వారికి ఏకనాథ్ మహారాజ్ వారిని చూడాలనే సంకల్పం కలిగింది. భగవంతుని లీలలు ఎవరికి తెలుస్తాయి? 1504లో ఏకనాథులకు ఉన్నట్లుండి మెడ చుట్టూ వాపుతో ఇబ్బంది కలిగింది. దాని వలన బాధ రోజురోజుకు తీవ్రమైనది. శ్రీహరిని ప్రార్థిస్తూ ఆ బాధను సహించుకుంటున్నారు. శిష్యులు అనేక ఔషధులను ఉపయోగించి ఉపచారాలు చేశారు. బాధ హెచ్చుతున్నది కానీ తగ్గడం లేదు. 3వ రోజున స్వప్నంలో జ్ఞానేశ్వర్ మహారాజ్ వారు దర్శనమిచ్చి, నా మెడకు చుట్టుకున్న అశ్వత్థ వృక్షం యొక్క వేర్లను తొలగించు, నీ మెడబాధ తగ్గిపోతుంది అని ఆజ్ఞాపించారు. ఈ విషయం ఉదయాన్నే శిష్యులకు తెలిపి మహారాజ్ ఆళందికి ప్రయాణమైనారు. శిష్యులు భక్తులు వారి వెంట భజన సామాగ్రితో నడుస్తూ సంకీర్తనలు చేశారు. పైఠన్ నుండి ఆళందికి చేరి జ్ఞానేశ్వర్ వారి సమాధి ఎక్కడ ఉన్నదో చూడాలని ఆ గ్రామస్తులను కోరారు. వారు ఆ ప్రదేశమంతా అడవిగా ఉన్నది. పెద్ద పెద్ద వృక్షాలు, ముళ్ళ పొదలు, చీకిరి బాకిరి తీగలు అల్లుకొని కాలు పెట్టేందుకు వీలుండదు. విషపురుగులకు అది ఆలవాలం. ఆ వృక్షాలపై పిశాచాలుంటాయని మాకు భయం. మేము ఆ వంక చూచేందుకే భయపడతాము. రాత్రిళ్ళు వింత వింత శబ్దాలు అటు నుండి వినవస్తాయి అని చెప్పారు. అంత బాధలో కూడా ఏకనాథులకు వారి మాటలకు నవ్వు వచ్చింది. ఏమీ ఈ వింత? మహాత్ముల సన్నిధి యొక్క రుచి వీరికి ఏమీ తెలియకుండా పోయింది అని మదిలో శ్రీ జ్ఞానేశ్వరులను ప్రార్థించుకుని ఆ గ్రామస్తులతో, అయ్యలారా నాతో రండి, మీకే విధంగానూ కష్టం కలగనీయను, అడవిలో దారి కల్పించండి, నేను సమాధిని దర్శించాలి అని బ్రతిమాలారు. అప్పుడు వారు వచ్చి దారిలోని చెట్లను తీగలను తొలగిస్తూ ఉంటే ఏకనాథ్ మహారాజ్ వారు ముందు నడుస్తుంటే వారి వెంట భక్త బృందం, గ్రామ ప్రజలు అందరూ పోయి సమాధిని గుర్తించారు. సమాధికి అడ్డుపెట్టిన బండను తొలగింపజేసుకొని శ్రీ ఏకనాథులు లోనికి వెళ్ళి తాను తీసుకొని వెళ్ళిన కత్తితో ఆయన మెడకు చుట్టుకున్న అశ్వత్థ వృక్షం యొక్క వేర్లను ఛేదించాలనుకున్నారు.
కానీ ఆ దివ్య తేజస్సు యొక్క కాంతి పుంజాలు ఏకనాథులను చుట్టుముట్టగా వారు అనిర్వచనీయానుభూతిలో మునకలేస్తూ సమాధి స్థితిలో 3 రోజులుండిపోయినారు. కేశవజీ వారు రాసిన ఏకనాథ చరిత్రలో ఆ దివ్యానుభూతులను, బ్రహ్మానందాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు అని రాశారు. సిద్ధపురుషులు, భగవత్ స్వరూపులు, జ్ఞానేశ్వరులు, పరమ భక్తుడైన ఏకనాథునికి ఆయన దర్శనమిచ్చారు. భాగవతమునే గాక జ్ఞానేశ్వరిని కూడా ప్రజలను ఉద్బోధించమని ఆదేశాన్నిచ్చారని తర్వాత ఏకనాథులు చెప్పగా అందరికీ తెలిసింది. వారు బయటికి వచ్చిన తదుపరి ఆ గ్రామస్తులతో సమాధిని యథావిధిగా మూయించారు. ఆ ప్రాంతంలోని అడవినంతా ఛేదించి సమాధి వద్ద నిత్య దీపారాధన, ధూప నైవేద్యములు చేయించవలసిందిగా అచ్చటి గ్రామస్తులకు ప్రబోధించారు. జ్ఞానేశ్వరుల నిజ దర్శనం భక్తితో కొలిచే వారికి లభిస్తుందని అందరికీ భక్తి ప్రబోధం చేశారు. అది జ్యేష్ఠమాసంలో ఏకాదశి తిథి వచ్చింది. ఏకనాథ్ మహారాజ్ వారితో పాటు అందరూ ఆ రోజు ఉపవాసం ఉన్నారు. ఆ రోజంతా సంకీర్తనలు చేస్తూనే ఉన్నారు. ద్వాదశి రోజున అన్న సంతర్పణ చేయాలని శ్రీ ఏకనాథులు సూచించారు. వారితో పాటుగా వచ్చిన భక్తులకు అప్పటిదాకా ఆ గ్రామస్తులే ఆహారం అందజేస్తున్నారు. ఆ రోజున వంట కొరకు సామాగ్రి భారీగా కావలసి ఉన్నది. పాత సామాన్లు, నీరు నింపుకొనుటకు పాత్రలు అన్నీ కావాలి. ఎక్కడ నుండి తేవాలని ఆలోచించుతున్న సమయంలో అకస్మాత్తుగా అక్కడ ఒక వ్యాపారి డేరా వేసుకుని సకల సామాగ్రిని పెట్టుకొని ఉన్నట్లు దర్శనమైంది. అందరూ ఆనందంతో వెళ్ళి ఆయనను అడిగారు. ఆ వ్యాపారి ఇలాగన్నాడు: మహారాజు వారికి నాకు లెక్క ఖాతా ఉన్నది. మీకు కావలసిన వస్తువులు పైసలేమీ ఇవ్వనక్కర లేకుండా తీసుకొని వెళ్ళండి. నేను మీ కొరకే ఈ వస్తువులన్నీ తెచ్చానన్నాడు. అందరూ సంతోషంగా వంటకు కావలసినంత వస్తు సామాగ్రి తెచ్చుకొని వంటలు చేశారు. అన్న సంతర్పణ వైభవంగా జరిగింది. వారు అక్కడ ఉన్నన్ని రోజులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నడిచింది. వారు తిరుగు ప్రయాణమయ్యే రోజున కొందరు శిష్యులు ఈ విషయం ఏకనాథులతో చెప్పారు. ఆ వ్యాపారిని నేనొక్కసారి చూడాలి. అంత పుణ్యాత్ముని దర్శనం చేయకుండా ఎలా తిరిగిపోతాం అన్నారు. అక్కడకు పోయి చూస్తే అక్కడ దుకాణం లేదు, దుకాణదారుడు లేడు. వారు ఆశ్చర్యంతో ఈ విషయాన్నే చెప్పారు. అప్పుడు అందరికీ అర్థమైంది ఆ వ్యాపారి సాక్షాత్ పాండురంగడేనని. ఆ విషయాన్ని ఏకనాథులు తన అభంగాలలో భక్తి పరవశులై కీర్తించారు. అడవిలో ఆహారం పెట్టావని అందరూ సంతోషించారు. కానీ సకల చరాచర జీవరాశికి ఆహారం ఇచ్చే బాధ్యతాయుతమైన దైవం నీవేనని, నీ కరుణతోనే ప్రతి జీవికి ఆహారం లభిస్తుందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మానవులు మరచిపోతున్నారయ్యా. అయినా నీ కర్తవ్యాన్ని నీవు మాత్రం మరవకుండా నిర్వహిస్తున్నావు. నీ ప్రేమనేమని వర్ణించేది? దయతో మాకు నిరంతరం నీ జ్ఞాపకం ఉండేలాగునను మరపు దూరమయ్యేలాగున కాపాడు దేవా అని కీర్తించారు. అంతేకాక ఈ నేల పుణ్యభూమి కాబట్టే నివృత్తి, జ్ఞానదేవ, సోపాను, ముక్తాబాయిలు ఇక్కడ జన్మించారు. ఇది మహాక్షేత్రంగా రూపొంది ముందు తరాల వాళ్ళని ఉద్ధరిస్తుందని ఆ క్షేత్రాన్ని కీర్తించారు. తర్వాత ఇక్కడి వృక్షాలు, శిలలు కూడా దేవతల సముదాయమే. ఈ అశ్వత్థ వృక్షం యొక్క ఆకులు తిని ఈ వృక్ష సన్నిధిలో జ్ఞానేశ్వరి భగవద్గీతను 21 సార్లు పారాయణ చేసిన వారికి సాయుధ్య ముక్తి తథ్యమని పరమాత్మ చెప్తున్నాడంటూ కీర్తించారు. పైఠన్కు తిరిగి చేరుకున్న తర్వాత జ్ఞానేశ్వరి పారాయణ ప్రారంభించారు. అందులోని ధర్మ సూక్ష్మాలను, జ్ఞాన విషయాలైన శరీరము, ప్రాణము, జీవుడు, ఉత్పత్తి, దేహము యొక్క అస్థిర స్థితులను సర్వులకు విశదీకరిస్తూ ప్రవచనాలు సాగించేవారు. జ్ఞానేశ్వరిని పరిశీలనగా పారాయణ చేస్తుండగా అందులోని కొన్ని నిక్షిప్తాలు, ప్రక్షిప్తాలున్నాయన్నట్లుగాను కొన్ని చోట్ల అపశబ్దములున్నట్లు గుర్తించారు. దానిని ఆధారంగా జ్ఞానేశ్వరి ఓవీబద్ధంగా రాస్తే బాగుంటుందేమోనని భావించారు. ఒక రోజున గోదావరికి పోతూ ఉండగా ఒక సాధువు తాను కప్పుకొన్న శాలువాలో నుండి మధ్య మధ్య దారం పోగులు తీస్తూ కనిపించాడు. ఏకనాథులు ఆశ్చర్యకరమైన ఆ చర్యకు అర్థమేమిటని ప్రశ్నించగా, ఏకనాథుడనే మహానుభావుడు జ్ఞానేశ్వరిలోని లోపాలు సరిచేసి కొత్తది తయారు చేస్తాడట. అప్పుడు అది జ్ఞానేశ్వరి అనే పేరుకు ఎలా తగి ఉంటుందో అని చూస్తున్నా అని సమాధానమిచ్చాడు. అది విని ఏకనాథులు జ్ఞానేశ్వరిని ఎవరైనా ఏ మార్పులు చేయటానికి అధికారులు కాదు అని ఒక శాసనం రాసి పెట్టారు. అది యథాతథంగానే పారాయణ చెయ్యాలి.
అందులో ఏదైనా అర్థం కాని విషయం ఉంటే స్వయంగా జ్ఞానేశ్వరుడినే ప్రార్థించి వారి ద్వారా వివరణ పొందాలని కూడా రాశారు. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర 24వ అధ్యాయం సంపూర్ణం.